ముచ్చట్లు రాజన్న ముచ్చట్లు. మన కమల సంతులా లాస్ట్ అయిందా కాదా చాలా సర్పస్ ఇంటికాడేనా ఇక పంచాయతీ అని చెప్పేసి అన్నారు. ఇక అటు వచ్చినట్టు ఇక ఉన్నాడా ఏడున్నాడు లోపల చెప్తాను రేపు రాజన జిమ్ చేసావా లేదా కొంత సలహా చేసుకోలేదు. ఏం లేదా మంచిగానే ఎండలు దుమ్ము కొడుతున్నాయి వస్తువులు ఎండలు కొడుతున్నాయి. ఇవి వచ్చిన ఎక్కడేమో ఇవైతే దుమ్ము కొడుతున్నాయి. అంతేనా ఇది స్థలం ఉన్నది ఒక గిలాస్ మీద తర్వాత సర్వసభ ఇంకా మరి రాజన వచ్చిన సర్వసభ వచ్చారు సరేనా మంచిగా తగ్గిస్తావా ఏదైనా విజయం కాదన్నా ముసిమిసిన అవుతున్నాయి ఎక్కడైనా అంటారులే సుశ్రీ గారు ఇప్పటిదాకా ఏడగా పంచాయతీలో భవనం బంగ్లా పెద్ద ఉన్నది. ఇక ఈ ఊరికి వచ్చిన ఊరి పేరు నేను చెప్తున్నాడు. ఇక లింగంపేష్ మనకు కామారెడ్డి జిల్లా. ఈ ముసాయి కూడా పెద్ద మనిషి ఎట్లా బయట రజనీకాంత్ లాగా ఉన్నాడు. ఇక అందరూ ముసిపెట్టి వచ్చిన ఎవరి దగ్గరికి వచ్చిన పోతారంటే సర్పంచ్ సార్ దగ్గరికి వచ్చినాయి. ఇక సర్పంచ్ గురించి వచ్చి రవీందర్ అన్న ఇక అన్న గురించి చెప్పాలంటే ఏది అక్కడ ఉండరా దాదాపు 10-15 సంవత్సరాలు రాజకీయం చేస్తున్నాడు. ఇక దాని ఇంతకుముందు మార్కెట్ కమిటీ డైరెక్టర్ మళ్ళీ పోయిన గిత్తాలు ఉప సర్పంచ్ ఈ గిత్తాల సర్పంచ్ మంచి భారీ తగ్గ ఫర్మాయిస్తో ఢీకొని గెలిచినార. ఇక మంచి మెజార్టీ కూడా 300 మెజార్టీ వచ్చింది. మన ఇంకా అన్నీ ఎట్లా వచ్చినాయి మరి ఊరికి ఎట్లా మేనిఫెస్టో ఇచ్చిండు ఏం వాగ్దానాలు ఇచ్చిండు గతంలో చేసిన కార్యక్రమం ఇది ఇంకా ఫ్యామిలీ వాళ్ళని మొత్తం తెలుసుకున్నాం. అన్నతోటి జర ముచ్చట తమాష ఉంటాయి జర కన్ను కూడా చదువుకుంటారు. నమస్తే బాగున్నా ఎర్రగా అంగేడ అనుకున్నావే మర్చిపోతుంది అదేమో ముడతలే ఇక్కడ దొరుకుతా దొరుకుతాయి నాకు ఒకటి ఇప్పిస్తాం మరి ఇట్లా ఉండాలి అచ్చం తప్పకుండా ఇప్పిస్తా 2 జతలు ఇప్పి 2-4 ఇప్పిస్తా గుర్తుంటది కదా నాకు కూడా. రవీంద్రనాథ్కి ఇప్పుడు మీ ఊరికి వచ్చింది మండలి ఎట్టుకోండి ఇక అందుకే ముచ్చటికి వచ్చాను. సూర్యోదయం ముచ్చటిగా నేనంటే తెలుసుకొని వచ్చినా మీ గురించి మరి మీరు చెప్పాలి మా వ్యూవర్స్కి. చెప్తాను మాది కామారెడ్డి జిల్లా లింగంపేట మండల్ హెడ్ క్వార్టర్ మండల్. నేను మొన్న కొత్తగా 2025లో సర్పంచ్గా ఎలక్ట్ అయినా. అందరికీ ధన్యవాదాలు. నన్ను 8 మంది నిలబడితే 6గురిని విడ్రా చేయించి మా ఊరితో వాళ్ళ తరఫున నన్ను ఒక్కోని నిలబెట్టి గెలిపించినందుకు ఊరు వాళ్ళకి అందరికీ ధన్యవాదాలు. వాళ్ళ రుణం ఎప్పుడూ తీసుకోలేనని తీసుకుంటారని. మరి ఈ రాజకీయ ప్రస్తుతం ఎట్లా సులువైంది అంటే ఎంకరేజ్ కూడా చేసిన వాడు రాజకీయం మీరు వచ్చిన రాజకీయంలో ఇంతకుముందు మా చిన్నాన్న ఇక్కడ ఉప సర్పంచ్ ఉండే. మా చిన్న ఆయన ఉండే. మాది మాత్రం మా నాన్న బిజినెస్ కిరాణం షాప్ ఉండే. మా అమ్మనేమో హౌస్ వైఫ్. మా చిన్నాన్ననే మాకు రాజకీయంలో రావడానికి ముఖ్యమైన ఆయన 3 మాటల పోటీ చేసిండు. ఇక్కడ ఓడిపోవడం జరిగింది. ఆయన మట్టుకు ఒకసారి ఉప సర్పంచ్ అయినా ఆయనదే స్పిరిట్తోనే మేము రాజకీయంలోకి వచ్చాం. కామారెడ్డి ఎంత దూరం అయితే మనకి ఇక్కడి నుంచి 26-27 కిలోమీటర్లు. షాది ఎప్పుడు చేసుకోవాలి? నేను 2005లో. పిల్లలు 2, ఒక కూతురు ఒక కొడుకు. అచ్చా ఏం చేస్తా చదువుకుంటా? నాకు బీటెక్ సెకండ్ ఇయర్. అబ్బో కొడుకు ఇంటర్ సెకండ్ ఇయర్. ఇక అంతా సెంటర్ మరి చదువు తీసుకుని ఇక ప్రజలను తిరుగుతున్నాడు అయితే. మరి ఇప్పుడు ప్రస్తుతం బిజినెస్ ఏమన్నా? బిజినెస్ ఇప్పుడు ఏం లేదు. పొలిటికలే 10 సంవత్సరాల నుంచి ఇంతకుముందు మార్కెట్ కమిటీ డైరెక్టర్ 2015 నుంచి 17 దాకా, 2018 నుంచి 23 దాకా ఉప సర్పంచ్ చేసిన. కొత్తగా ఇప్పుడు సర్పంచ్. ఫస్ట్ మొట్టమొదటి ఏ పార్టీ చేయను? ఫస్ట్ టీఆర్ఎస్. టీఆర్ఎస్ రవీందర్ రెడ్డి గారు మా గురువు. ఆయన కాంగ్రెస్లో చేరైతే మేము ఆయనతో పాటు కాంగ్రెస్లో వచ్చాం.
ఇక రవీంద్ర రెడ్డి సార్ కూడా ఉన్నది ఫస్ట్ నుంచి ఆయన మరి తెలంగాణ ఉద్యమంలో పాత్ర ఉందా ఏమో తెలంగాణ ఉద్యమం మా మీద 2013లో కేసు అయింది. అబ్బా 2013లో ఫారెస్ట్ ఆఫీస్ దాని విషయంలో కేసు అయింది. 3 రోజులు జైల్లో కూడా ఉంది. అబ్బా ఉద్యమంలో 2004లో సార్ ఎమ్మెల్యే అయ్యిండు, ఫస్ట్ ఎమ్మెల్యే. దాని తర్వాత సార్ ఏమంటున్నాం, సార్ 2-3 మాటలు రాజీనామా చేసిండు సార్తో పాటు. 2023లో సార్ కాంగ్రెస్ జాయిన్ అయినప్పుడు సార్తో పాటు వచ్చింది. మరి ఇక ఎచ్చకే నీకిద్దా సర్పంచ్ అంటే పెద్ద పదవి. ఇంతకు ముందు చేసిన మార్కెట్ కమిటీ కంటే ఈ ఉప సర్పంచ్ అంటే చాలా పెద్ద పదవి. మన దాదాపు 8-10,000 ఓట్లు ఉండొచ్చు నాకు తెలిసి. జనాభా ఉండొచ్చు, జనాభా 8-10,000 జనాభా ఉంటుంది. మండలి ఎక్కువ మరి సమస్యలు బాగుంటాయి. మరి ప్రజల దగ్గరికి వెళ్ళినప్పుడు మీకు ఈ విధంగా స్పందించిన సమస్యలు చెప్పినా మీరు ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు ఇంతకు ముందు నేను ఉప సర్పంచ్ చేసిన కాబట్టి ఇక్కడ ప్రాబ్లమ్స్ మెయిన్ చెత్త సేకరణ, వాటర్ డ్రింకింగ్ వాటర్, డ్రైనేజీ సమస్యలు, వాటర్ సమస్యలు, చెత్త సేకరణ విషయాలే వాళ్ళకి చెప్పినాము. లైటింగ్ ప్రాబ్లం ఎక్కడైనా ఉంటాయి. ఈ పెద్ద విలేజ్ కాబట్టి పండుగలకి పెద్ద పెద్ద కార్యక్రమాలు అయితే ఉంటాయి. వినాయక చవితి కానీ, బతుకమ్మ కానీ, మళ్ళా ప్రతి కార్యక్రమంకు మేము ముందుండి చేస్తామని చెప్పేసి ఇంతకుముందు దగ్గర ఇక్కడ ఇంతకుముందు మేము ఉప సర్పంచ్ ఉన్నప్పుడు ఒక 200 నుంచి 300 ఇళ్ళకి పర్మిషన్ ఇచ్చినాం. ఎవరి దగ్గర ఎటువంటిది ఆశించకుండా, మధ్యవర్తిత్వం లేకుండా ప్రతి ఒక్కరికి సర్టిఫికెట్లు కానీ, ఏమైనా ఇక్కడికి వచ్చే డెత్ సర్టిఫికెట్లు కానీ, బర్త్ సర్టిఫికెట్లు కానీ ఏవి ఆశించకుండా, మధ్యవర్తిత్వం లేకుండా వాళ్ళకి ఇక్కడికి వచ్చిరంటే 2-3 రోజుల్లో వాళ్ళు పని చేసి పంపించినాం కాబట్టి మా మీద నమ్మకం వచ్చి ఈసారి గెలిపించినారు. మాట్లాడుతూ కోపం కాబట్టి ఖర్చు చెప్పాను. కాస్త ఎంత వచ్చింది మనకి ఎలక్షన్ ఖర్చు ఏం లేదన్న, అందరు జనాలతోనే వాళ్ళ మద్దతుతోనే గెలిచాం. ఇంతకుముందు చేసిన పనులను బట్టి మేము మార్కెట్ కమిటీ డైరెక్టర్ ఉన్నప్పుడు ఇక్కడ దగ్గర ఒక 35 లక్షలు 45 లక్షలు పెట్టి గోదాం కట్టించినాం. ఇక్కడ ఒక చెక్ పోస్ట్ ఉంటే దాన్ని రైతుల అవసరాల గురించి ఎత్తేపిమంటే ఎత్తేపిచ్చేసినాం. వాళ్ళకు సకాలంలో డబ్బులు వచ్చేటట్టు చూసినాం కాబట్టి మళ్ళీ ఉప సర్పంచ్ అయిన తర్వాత ఒక 300-400 ఇళ్లకు పర్మిషన్లు ఇచ్చినాం. సర్టిఫికెట్లు ఇస్తే ఎటువంటి మధ్యవర్తిత్వం లేకుండా, ఎవరిది ప్రలోభాలు లేకుండా దగ్గర నుండి వాళ్ళకు జనాలకు సేవ చేసినాం కాబట్టి ఇప్పుడు మమ్మల్ని నమ్మి మన సర్పంచ్గా గెలిపించినాం. ఓట్లు బీర్స్ కోర్సులు యూత్ పంచుతారు కానీ ఎంత అని చెప్పి అటువంటిది ఏం లేదన్న, అటువంటిది ఏం లేదు. అందరు ఊరు వాళ్ళు ఇంతకుముందు చేసిన అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని ఈసారి గెలిపించినాం. మొత్తం ఎన్ని వార్డులు ఇక్కడ 14 నేను సర్పంచ్గానే నిలబడ్డా. అందరూ వాళ్ళందరూ వాళ్ళే చేస్తారు, వాళ్ళందరూ వాళ్ళే గెలిచారు. కలిసే పని చేస్తున్నాం. ఉప సర్పంచ్ గారు సహకరిస్తారు. మా ఎమ్మెల్యే గారు ఎల్లారెడ్డి ఎమ్మెల్యే గారు మా ఏ చిన్న విషయం ఉన్నా ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్మోహన్ సార్ గారు చిన్న పంచాయతీలు చిన్న సమస్యలు ఉన్నా కానీ ఫోన్ చేయగానే ఎంబడే రియాక్ట్ అవుతారు. మనం చెప్పిన పని 100% చేసి పెడతారు సార్. మెజార్టీ ఎంత వచ్చిందా? నాకు 293 వచ్చింది. భారీ వచ్చిన మెజార్టీ. మరి ఇంత మంచి భారీ వేసం గెలిపించారు. గెలిపించాక ఎటువంటి కార్యక్రమాలు చేసిన ఇక్కడ మనము 2 సంవత్సరాల నుంచి ప్రత్యేక పాలన ఉండే. అంతకుముందు 1 సంవత్సరం క్రితము మోరీలు తీయలేదు. అయిన తర్వాత 45 రోజులు శానిటైజేషన్ చేశాము. ఇక్కడ కరెంటుకు సంబంధించింది బల్బులు అన్నీ పెట్టించాము. మోరీలు క్లీన్ చేయించాము. మళ్ళీ ప్రతి వార్డులో వాటర్ సమస్య లేకుండా చూస్తున్నాం. ఇంకా మిగతాది ఏదైనా సర్టిఫికెట్ల విషయం కానీ, ఇంటి పర్మిషన్ల విషయం కానీ ఎటువంటి మధ్యవర్తిత్వం లేకుండా మేము పోటీ చేసే ముందే ఈ అన్ని హామీలు ఇచ్చాము కాబట్టి అటువంటిది ఏది లేకుండా, మధ్యవర్తిత్వం లేకుండా వాళ్ళకు అన్ని సమస్యల మీద పరిష్కారం చూపెడుతున్నాం. అదే రకంగా ఈ మిగతా 5 సంవత్సరాలు కూడా పరిపాలించే టైం కూడా ఎవరికి ఇబ్బంది లేకుండా ఏ పర్మిషన్ వచ్చినా కానీ గ్రామ పంచాయతీకి వచ్చి ఒక అప్లికేషన్ పెట్టుకుంటే ఇమీడియట్గా పరిష్కారం చేస్తామని సమాచారం మాట్లాడుతున్నాము. మరి గతంలో మన కేసీఆర్ సార్ 10 సంవత్సరాలు సీఎం ఉన్నాం, ముఖ్యమంత్రి. ఆ టైంలోనే విద్యా సంక్షేమ పథకాలు, ఈ కింద మన పెద్ద మనిషి రేవంత్ సార్ విద్యా సంక్షేమ పథకాలు మధ్యలో వ్యత్యాసం చెప్తారు సార్? అదేముంది రాజన్న, ఇంతకుముందు వాళ్ళు దళితులు ముఖ్యమంత్రిని చేస్తాను చేయలేదు. దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తామన్నారు, ఇవ్వలేదు. ఇప్పుడు వాళ్ళ ఇంట్లోనే కవితకనే పక్కకు పోయి వేరే పార్టీ పెట్టుకోవాలని ప్రయత్నం చేస్తుంది. ఈరోజే అనౌన్స్మెంట్ చేస్తారనుకుంటున్నారు. ఇంకోటి అప్పటికి ఇప్పటికి తేడా ఏముందంటే అప్పుడు ఒక రేషన్ కార్డు ఇవ్వలేదు. మా ఏరియాలో ఎల్లారెడ్డి కాన్స్టిట్యూషన్లో ఒక్క ఇందిరమ్మ ఇల్లు డబల్ బెడ్రూమ్ ఇస్తామని ఎవరికి ఇవ్వలేదు.
దళిత బంధు అని చెప్పి 10 లక్షలు ఇస్తామన్నారు. మా ఏరియాలో ఎవరికి ఇవ్వలేదు. ఇప్పుడు మా మా కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత, రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత, మా ఎమ్మెల్యే గారు అయిన తర్వాత లింగంపేట్ మండల్ ఇప్పుడు మా గ్రామ పంచాయతీకి 73 ఇళ్ళు వచ్చినాయి. 73 ఇళ్ళు కంప్లీట్ అయినాయి. మళ్ళా రైతు రుణమాఫీ అయింది. ఒకటేసారి 2 లక్షల రైతు రుణమాఫీ అయింది. రైతు బంధు ఇస్తున్నాము. ప్రతి ఇంటికి 200 యూనిట్ల కరెంటు ఉచితంగా ఇస్తున్నాము. ఇంకోటి ఉచిత గ్యాస్ సిలిండర్ 500కి ఇస్తున్నాము. రేషన్ కార్డులు ఇంతకుముందు 1500 మంది కొత్తగా కార్డులలో జమ అయినరు. కొత్తగా 200 నుంచి 300 రేషన్ కార్డులు ఇప్పుడు ఇచ్చాము మేము. ఇంకోటి ఇప్పుడు 200 యూనిట్ల కరెంటు కూడా ఫ్రీ ఇస్తున్నాం. మా ఎల్లారెడ్డి ఎమ్మెల్యే శ్రీ మదన్ మోహన్ సార్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఎందుకంటే ఇక్కడ మహిళా సమైక్య భవనాలు లింగంపేట్ మండల్కు 21 మహిళా సమైక్య భవనాలు ఇచ్చారు. గ్రామ పంచాయతీలు 24 ఇచ్చారు. ఒక్కొక్కటి 20 లక్షల చొప్పున 4,80,00,000. మహిళా సమైక్య భవనానికి 10 లక్షల చొప్పున 2,10 లక్షలు. లింగంపేట్ టౌన్ ఓన్లీ టౌన్కే 57 లక్షల సీసీ రోడ్లు ఇచ్చారు ఈసారి. మరియు దగ్గర ఒక 3.5-4 కోట్లతోని పోషమ్మ టెంపుల్కు 2 కోట్లతోని సీసీ రోడ్ ఇప్పించారు. పానాది రోడ్డు 1 కోటి రూపాయలతో ఇచ్చారు. ఒక బ్రిడ్జి 50 లక్షలతో లింగంపేట్ టౌన్లోనే కట్టారు. ప్రతి విషయంలో ఎమ్మెల్యే గారు మాకు సహకరిస్తారు. ప్రతి విషయంలో ఏ చిన్న విషయం ఉన్నా కానీ సార్ మాకు 100% సహకరిస్తారు. ఆయన వల్లనే ఈ పొజిషన్లో ఏదైనా సమస్యలు ఉన్నాయంటే సార్ వల్లనే మేము ఈ పొజిషన్లో ఉన్నాం. ఆయన ఇంకా సహకరించి మళ్ళీ ఇంకో 10-15 సంవత్సరాలు ఎమ్మెల్యే గారు ఉంటారని, ఆయన గెలుపుకు మేము తప్పకుండా కృషి చేసి మా లింగంపేట అభివృద్ధిలో సార్ గారు భాగస్వామ్యం కావాలని కోరుకుంటూ రవీంద్రనాథ్ దమ్మటి ముసలి వచ్చి మాట్లాడుతూ మరి పేరు చెప్పాలి. ఇంకా 4 సంవత్సరాల టైం తెలియదు మన మనకి ఈ పీరియడ్లో మీరు ఏ విధంగా కార్యక్రమం చేయాలనుకుంటున్నాం మన లింగంపేట గ్రామంలో? లింగంపేటలో ఇప్పుడు మా ఎమ్మెల్యే గారి సహకారంతో మేము గెలిచిన తర్వాత సార్ గారికి ఒక రెఫరెండం ఇచ్చాము. సెంట్రల్ లైటింగ్ ఒకటి, ఇప్పుడు అంబేద్కర్ చౌరస్తా నుంచి ఈ గ్రామ పంచాయతీ దాకా సెంట్రల్ లైటింగ్ ఒకటి, దాని తర్వాత ఇప్పుడు ఒక 30 లక్షల రూపాయలతో ఏఎంసీ గోదాం వచ్చింది. ఇవన్నీ సార్ దృష్టికి తీసుకొచ్చాము. ఆయన దయ వల్ల ఈ 4.5 సంవత్సరాలు ఇంకా అభివృద్ధి చేసి ఒక 2 కోట్ల డాంబర్ రోడ్ వచ్చిందన్న. ఆ డాంబర్ రోడ్ కంప్లీట్ చేస్తూ లింగంపేటలో మౌలిక వసతులు చిన్న సమస్యలు ఉన్నా కానీ సార్ దృష్టికి తీసుకెళ్ళి ఆయన దయ వల్ల అన్ని పనులు చేసి కామారెడ్డి జిల్లాలో లింగంపేట మండల్ గ్రామం టౌన్ లింగంపేటను ఒక ఆదర్శవంత గ్రామంగా తీర్చిదిద్దుతామని గ్రామ ప్రజలకు హామీ ఇస్తాం. జరిగేలా సెల్లిగా మళ్ళా వస్తేనే మంచిదన్న. సంతోషం మంచిగా మూసారా? మంచిదా.